ఎక్కడ పూజింపబడితే అక్కడ దేవతలు ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోనసీమ జిల్లా రామచంద్రపురం మార్చి 8 రాష్ట్రంలోని మహిళల భద్రత, గౌరవం, సాధికారత లక్ష్యంగా మహిళా అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ చెలికాని రామారావు స్మారక భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం 4,332 కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతిలో ఉండటంతో ఫోన్ ద్వారా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సుభాష్ సందేశానికి మహిళలు పెద్ద ఎత్తున ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు మదర్ తెరిసా, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్త్రీ లేకుండా సృష్టి లేదని, మహిళలు విద్యతోనే మనుగడ సాధించగలరన్నారు. తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జాసి విజయలక్ష్మి, ద్రాక్షారామం సర్పంచ్ అరుణ, ఏజీపీ లకాని పద్మ, కమల కుమారి తదితర మహిళా మణులు మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడంతో సంతోషకరమన్నారు. కుటుంబ వ్యవస్థను సక్రమంగా నడపగలిగినటువంటి సత్తా, ఘనత మహిళలకే సాధ్యమన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం ద్వారా పురుషులతో సమాన హోదా కల్పించారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవిను జాతీయ స్థాయిలో గ్రాహం బెల్ అవార్డు అందుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని దంగయేటి శ్రావ్యను, పట్టణంలోని వివిధ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న మహిళలు, మహిళల ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఆసుపత్రి హెడ్ నర్సులు సూర్యకుమారి తదితరులను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం శాలువాలతోటి, జ్ఞాపికలతోటి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి అయ్యప్ప నాయుడు, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్ శ్రీనివాస్, డిఈ శ్రీకాంత్, చంద్రకళ, డెడికో, సిఎల్టీసీ హిమబిందు, పలువురు మహిళా కౌన్సిలర్లు, కూటమి పార్టీ మహిళా నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చైర్మన్ గారు అయినటువంటి శ్రీదేవి గారి సహకారంతో వేళ మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా జయప్రదంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంత ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళ ఓ శక్తి నింగి నుంచి, నేల నుంచి నింగికి ఒక మహిళ పైకి ఎదిగిందంటే స్వయం కృషితో, మహిళల పట్టుదలతోటి ఈ రోజుని దేశాన్ని శ్వాసిస్తున్నారు. మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు అవనివ్వండి, అలాగే మన నియోజకవర్గంలో చూసుకుంటే మన పట్టణ ప్రథమ పౌరురాలు మన శ్రీదేవి గారు అవనివ్వండి, మహిళలు అందరూ కూడా ఈవేళ దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయికి కారణం ఏంటంటే మహిళ దగ్గర ఉన్న మనోనిబ్బరం, వాళ్ళ దగ్గర ఉన్న ఓర్పు, వాళ్ళ దగ్గర ఉన్న సహనం, ఇవన్నీ కలిపి వాళ్ళని ఒక అక్కర బాగా నిలబెట్టే ఈ రోజున మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అలాగే మన ఆర్మీలో ఉన్నారు. అలాగే వివిధ రకమైన ఆర్డీఓలు అవనండి, కలెక్టర్లు అవనండి ఇవాళ ఉన్నారు అంటే అదంతా కూడా మనం గర్వించదగ్గ విషయం. ఎందుచేతంటే ఒక స్త్రీ లేనిదే ప్రపంచం లేదు, సృష్టి లేదు. స్త్రీ వల్లే సృష్టి అంతా. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా అందరూ బాగోగులు చూస్తున్నారంటే స్త్రీ యొక్క ఆ సహనం, ఓర్పు వల్లే మన ప్రపంచం స్త్రీ నేతృత్వంలోనే ఇంత బాగా వెళ్ళగలుగుతుంది. ఈ స్త్రీల కోసం మినిస్టర్ గారు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా అందరికీ మహిళలకు శిక్షణలు ఇచ్చి ఇక్కడ కొన్ని పరిశ్రమలు రప్పించి వీళ్ళందరినీ కూడా ఒక అగ్రభాగాన్ని తీసుకెళ్ళడానికి నియోజకవర్గంలో ఒక ప్లాన్ అయితే ఉన్నది. ఆ ప్లాన్ని త్వరలో అమలుపరుస్తారు. అలాగే మన నియోజకవర్గంలో చదువుకున్న మహిళలకు అందరికీ కూడా ఉద్యోగం
నిరుద్యోగం అనే లేకుండా చేయడానికి కూడా ఆయన కంకణం కట్టుకుని కథకు నడుస్తున్నారు. మహిళల పట్ల ప్రత్యేకమైన ఒక దృక్పథం, ఒక అంకితభావం, ఒక గౌరవం ఉన్న వ్యక్తి సుభాష్ గారు. ఆయన వేళ ఈరోజు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా మినిస్టర్గా ఉండటం వల్ల రాలేకపోయారు. ఆ కార్యక్రమంలో మాకు అప్పచెప్పారు. ఈరోజు స్త్రీ చేయలేనిది ఏమీ లేదని ఇక్కడ మన రామచంద్ర నియోజకవర్గంలోనే ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే వారిని కూడా ఈవేళ సన్మానించుకోవడం జరిగింది. ఒక పెట్రోల్ బంక్లో వర్కర్లు గాను, ఒక ఆటో నడుపుకునే ఒక డ్రైవర్లు కానీ ఈవేళ రూపొందించారంటే, ఒక కుటుంబానికి బాసటగా ఈవేళ మహిళలు నిలుపుతుందంటే దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఈవేళ మేము ఒక స్టాఫ్ నర్సుని కూడా సన్మానించడం జరిగింది. ఆవిడ యొక్క సేవాభావం, ఆవిడ చానాళ్ళ నుంచి మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఉండి ఆవిడ యొక్క దాతృత్వం, ఆవిడ యొక్క సేవను గుర్తించి వేళ కూడా ఆవిడని కూడా మేము సన్మానించడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం నుంచి ఒక అమ్మాయి గ్రహం బెల్ అవార్డు ఢిల్లీలో తీసుకుందంటే కూడా మనకు గర్వకారణం. ఇంతమంది మహిళలు మనలో ఉండి మన అందరినీ కూడా ఇవాళ మహిళలకి మనం ఒక సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి వాళ్ళే ఎదగలిగే శక్తిలోనూ, వాళ్ళు శాసించగలిగే శక్తిలోనూ ఉన్నారు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.